Hello friends, welcome to Rao's Competitive Academy. APPSC Group 2 నూతన సిలబస్ ప్రకారం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కన్సాలిడేటెడ్ అప్రోచ్తో తక్కువ సమయంలో ఏ విధంగా చదవాలి, పర్ఫెక్ట్ సక్సెస్ స్ట్రాటజీ ఏంటనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ప్లే ద గేమ్ విత్ స్మార్ట్ అప్రోచ్. Friends, before going to start the lecture, a small announcement. APPSC Group 2 Mentorship Batch ఆన్లైన్ కోర్స్ వెరీ సూన్ ఈ బ్యాచ్ అనమాట ప్రారంభించడం జరుగుతుంది. నూతన సిలబస్ ప్రకారం ఈ గ్రూప్ 2 మెంటార్షిప్ బ్యాచ్ యొక్క హైలైట్స్ ఏంటంటే ఇది 100 days యాక్షన్ ప్లాన్, తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు భాషల్లో కూడా మీకు బోధించడం జరుగుతుంది. డైలీ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఫాలోడ్ బై మీకు టెస్ట్ ఉంటుంది. టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీక్లీ టెస్ట్లు, ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతూ వస్తుంది. ఒక టాపిక్ సంబంధించి ఆల్ కార్నర్స్ నుంచి ఏ విధంగా చదవాలి, ఏంటి, వాట్ ఈజ్ వాట్, క్లియర్ కట్ డైరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతూ వస్తుంది అన్నమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లక్ష్య చేదన ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్, ఇది 16th April అయితే ఈ బ్యాచ్ అయితే ప్రారంభం జరిగింది. ఇవన్నీ కూడా ఈ కోర్స్ యొక్క హైలైటింగ్ ఫ్యూచర్స్, లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్, ఏదైనా క్లాస్ మిస్ అయినా రీగైన్ చేసుకుని మళ్ళీ వీడియోస్ యాప్లో అందుబాటులో ఉంటాయి. స్టడీ మెటీరియల్స్ కూడా ఇంటి వద్దకే డెలివరీ చేయడం జరుగుతుంది. టాపిక్ అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అండ్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతూ వస్తుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ నూతన సిలబస్ ప్రకారం ఇంకా న్యూ బ్యాచ్ కూడా మీకు ప్రారంభించడం జరుగుతుంది. ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి యజ్ఞం 1.0, 2.0, లక్ష్య చేదన, ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్, ఈ బ్యాచెస్ అయితే కొనసాగుతున్నాయి. సో వీళ్ళకి కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో, అంటే నూతన సిలబస్ ప్రకారం మీకు క్లాసెస్ బోధించడం జరుగుతూ వస్తుంది. ఇన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లక్ష్య చేదన ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సాధన టెస్ట్ సిరీస్ అండ్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోర్స్ కూడా ఉచితంగానే అందించడం జరుగుతూ వస్తుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఐ టోల్డ్ యూ, నూతన సిలబస్ ప్రకారం న్యూ బ్యాచ్ కూడా మీకు ప్రారంభించడం జరుగుతుంది. మరి ఎప్పుడు ప్రారంభం జరుగుతుంది ఏంటి అవన్నీ కూడా మీకు తర్వాత తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ వస్తామండి. సో ఫ్రెండ్స్, మరి గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, గ్రామ సచివాలయం ఈ తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్, క్లాస్ నోట్స్, పీడిఎఫ్, టాపిక్ వైజ్ టెస్ట్లు యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ టెస్ట్లు కూడా అతి రీజనబుల్ ప్రైస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండి ఆన్లైన్ క్లాసెస్, బైలింగ్వల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్. సో ఫ్రెండ్స్, వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మురళీకృష్ణ సార్ చే బోధించబడినటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ మీకు అందుబాటులో ఉన్నాయి యాప్లో. అవన్నీ కూడా చూడండి. నూతన సిలబస్కి అనుగుణంగానే ఉన్నాయి. ఒకసారి మీరు గమనించండి. అవన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా, ఈవెన్ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా రెగ్యులర్గా కొనసాగుతున్నాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయ్యి ఒకసారి చూడొచ్చమ్మా. సో ఫ్రెండ్స్, మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జోగ్రఫీ, ఈ కోర్సెస్ అన్నీ కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ని పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అండ్ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్రీ కంటెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, స్ట్రైట్ అవే ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ని అయితే అనౌన్స్ చేస్తూ వచ్చింది ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్కి ఉంటుందండి. ఇందులో మరి ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ ఎంతనంటే 30 మార్క్స్. ఓకే, మరి ఇండియన్ హిస్టరీకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ విషయంలో ఈ విధంగా సిలబస్ మెన్షన్ చేస్తూ వచ్చారు. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, సింధు నాగరికత, వేదిక్ ఏజ్, ఎమర్జెన్సీ ఆఫ్ బుద్ధిజం, జైనిజం, బుద్ధిజం, జైన మతాల యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ ఓవర్ దేర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, హర్షవర్ధన అండ్ హిస్ అచీవ్మెంట్స్. ఇవి ఏన్షియంట్ హిస్టరీలో ప్రధానంగా మెన్షన్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఫ్రెండ్స్, వీటికి రెఫరెన్స్ పుస్తకాలు ఏంటి, హైలైటెడ్ టాపిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తానండి. ఒక్కసారి చూడండి,
మనం హైలైటెడ్గా ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా చదువుతూ రావాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదికేస్, జైనిజం, బుద్ధిజం కాంట్రిబ్యూషన్, ఏజ్ ఆఫ్ ద మౌర్యాస్, గుప్తా ఎంపైర్, హర్ష అండ్ హిస్ టైమ్స్. ఈవెన్ మిడివల్కి వచ్చేటప్పుడు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. చోళా అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఓకేనా. సో దేర్ అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ ఓవర్ దేర్, ఇవన్నీ కూడా అనమాట. ఇక్కడ చూడండి మిడివల్కి వచ్చేటప్పటికల్లా ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. తర్వాత గమనించినట్టయితే మరి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి వస్తే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అఫ్ కోర్స్ 1857 రివోల్ట్, కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్. సో వీటితో పాటుగా ప్రధానంగా మనం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా ఫోకస్ ఇవ్వాలి. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారత జాతీయోద్యమం అనేది 3 ఫేజెస్లో కొనసాగుతూ వచ్చింది. మోడరేట్ ఫేజ్, మితవాద దశ, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్, అతివాద దశ, గాంధీయన్ ఫేజ్, గాంధీ యుగం అని చెప్పేసి అంటాము, ఓకేనా. ఈ 3 ఫేజెస్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అయితే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇంకా ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఒకసారి గమనిస్తే స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్, లాహోర్ కాంగ్రెస్ సెషన్. ఈ లాహోర్ కాంగ్రెస్ సెషన్లో ఎటువంటి తీర్మానాలు చేపడుతూ వచ్చారు, హైలైటెడ్ పాయింట్స్ ప్రధానంగా ఫోకస్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రిలిమినరీ విషయానికి వస్తే తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, కరాచీ కాంగ్రెస్ సెషన్, పూనా ప్యాక్ట్, క్రిప్స్ మిషన్, ఫిట్ ఇండియా ఉద్యమం, క్యాబినెట్ మిషన్ ప్లాన్, మౌంట్ బాటన్ ప్లాన్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలండి. తప్పనిసరిగా వీటి నుంచి మనకి క్వశ్చన్స్ డెఫినెట్గా అడుగుతారు, ఓకేనా. సో ఫ్రెండ్స్ మరి రెఫరెన్స్ పుస్తకాలు ఏంటంటే నేను సింగిల్ సొల్యూషన్ అండి. ఇక్కడ చూడండి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అండి ఇవి, ఓల్డ్ ఎన్సీఆర్టీస్. ఈ ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుందండి. ఇవి ఎక్కడ లభ్యం అవుతాయనంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ అండి, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో ఆ బుక్ స్టాల్స్లో లభ్యమవుతాయి. ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకాలని చెప్పేసి అడిగితే ఇవి ఇస్తారు. ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి, ఇవి చదువుకుంటే సరిపోతుంది. ఇంకా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, బిపిన్ చంద్ర కానీ స్పెక్ట్రమ్ సిరీస్ కూడా చదవచ్చు. కాకపోతే ఇవి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, చాలా క్లియర్ కట్ క్లారిటీ ఉంటుందండి. దట్స్ ద రీజన్ వై ఐఎమ్ సజెస్టింగ్ యూ ఓల్డ్ ఎన్సీఆర్టీ పుస్తకాలు అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్లో లభ్యమవుతాయి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇవి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బ్రీఫ్ డిస్కషన్. ఇవి ప్రధానంగా మీరు ఫోకస్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత మరి నెక్స్ట్ సెక్షన్ చూస్తే జోగ్రఫీ. జోగ్రఫీ అనేది 30 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. చూడండి ఇక్కడ జోగ్రఫీలో కొన్ని చేంజెస్ వచ్చాయి. ప్రధానంగా మనకి ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి మనకి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఇవి సిలబస్ వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి చూడండి, ద ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, దేర్ ఫ్యూచర్స్, క్లైమేట్, స్ట్రక్చర్, కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇండియా విత్ రిగార్డ్ టు ఆంధ్రప్రదేశ్, ఇండియా చదవాలి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కూడా స్పెషల్ ఫోకస్ ఇవ్వాలి. మేజర్ ఫిజియోగ్రఫీ ఫ్యూచర్స్, భారత నైసర్గిక స్వరూపాలు, ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపాలు కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒకసారి చూద్దామండి. దీనికి సంబంధించి మీకు క్లియర్ కట్ స్ట్రాటజీ, ప్రధానంగా హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్స్ ఏంటి, ఇక్కడ మనకి సిలబస్ అంతా క్లియర్గా మెన్షన్ చేశారు. జస్ట్ మీకు ఇంకా చూడండి, చెరుకు గన్ని ముక్కలు కొట్టినట్టుగా ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ సిలబస్లో మనం ఈ అంశాలు ఏమేమి ఉన్నాయి క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అండ్ రెఫరెన్స్ బుక్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ వస్తాను. జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఫస్ట్ కాంపనెంట్ అవుట్ ఆఫ్ 30 మార్క్స్. సోలార్ సిస్టమ్, మన విశ్వం, సౌర కుటుంబం గురించి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి, ఓకేనా. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ప్లానెట్ గురించి ఇవన్నీ కూడా. ఇంటీరియర్ ఆఫ్ ద అర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణము, అర్త్క్వేక్స్, వల్కనోస్, ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతూ వస్తాయి. ప్లేట్ టెక్టానిక్ థియరీ, పలక విరూపణ సిద్ధాంతము, రాక్ సైకిల్, వెదరింగ్,
వెదరింగ్, ఎరోజన్, డెనిడేషన్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా. వెదరింగ్ అంటే ఇక్కడ శైథిల్యం అంటారు, ఇరోజన్ అంటే క్రమక్షయం అని చెప్పేసి అంటాము, డెనిడేషన్ అంటే వికోసీకరణం అని చెప్పేసి అంటారండి. సో దీని ద్వారా ఏర్పడినటువంటి ల్యాండ్ ఫామ్స్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్స్ట్ ల్యాండ్ ఫామ్స్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఏర్పడుతూ వస్తాయి. ఓకేనా. ఎక్సోజెనిక్ ఫ్యాక్టర్స్, ఎండోజెనిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటి ద్వారా ఏ విధమైనటువంటి ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా కీలకమండి. డెఫినెట్గా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్, ఇన్సోలేషన్, భూమి కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది, మళ్ళీ అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అట్మాస్ఫియర్ లేయర్స్ ద్వారా తిరిగి ఇచ్చేస్తుందన్నమాట. దీన్నే హీట్ బ్యాలెన్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా. సో కాబట్టి సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్ గురించి ప్రధానంగా ఫోకస్ చేయాలి. అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్, ఎయిర్ మాస్ ఫ్రంట్స్, ట్రాపికల్, ఎక్స్ట్రాట్రాపికల్ సైక్లోన్స్. సో ఫ్రెండ్స్ మరి నేమింగ్ ఆఫ్ దీస్ సైక్లోన్స్ ప్రధానంగా ఆల్ ద టైమ్ ఇన్ ద న్యూస్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్. ఓకే. తర్వాత మరి చూడండి, మెకానిజం మాన్సూన్ ఇన్ ఇండియా, వీటికి చదవాల్సిన పుస్తకాలు ఏంటి అవన్నీ కూడా మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ వస్తానని. ఇండియా సైజ్ అండ్ లొకేషన్, భారతదేశ ఉనికి విస్తరణ, మనకి ఇండియా అండ్ ఇట్స్ నేబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రీసెంట్ ఆస్పెక్ట్స్ క్లియర్, మనకి నైబర్హుడ్ దేశాలతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటేంటి, వాళ్ళతో ఉన్నటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత గమనించినట్లయితే ఫిజియోగ్రఫ్ డివిజన్స్ ఆఫ్ ఇండియా, భారత నైసర్గిక స్వరూపాలు, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఆఫ్ ఇండియా, లేక్స్, రిజర్వాయర్స్ ఆఫ్ ఇండియా, హిల్స్ అండ్ మౌంటైన్ రేంజ్ ఆఫ్ ఇండియా, సో ఇండియన్ రివర్ సిస్టమ్, సాయిల్స్ అండ్ నేచురల్ వెజిటేషన్ అండి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇండియన్ కాంటెక్స్ట్లో చదవాలి, యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఇక్కడ చూడండి, ఇండియన్ కాంటెక్స్లో ఇప్పుడు ఏ విధంగా అయితే చూస్తూ వచ్చామో, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికల్లా ఆంధ్రప్రదేశ్ సాయిల్ ప్రొఫైల్, ఆంధ్రప్రదేశ్ నేచురల్ వెజిటేషన్, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో కూడా చదవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, మనకి మరొక పాయింట్ వెరీ క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్. సో నేచురల్ డిజాస్టర్స్, మ్యాన్మేడ్ డిజాస్టర్స్, టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్, రీసెంట్గా మనకి డిజాస్టర్స్ ఎక్కడెక్కడ ఏర్పడుతూ వచ్చాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియన్ కాంటెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. సో వీటి నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్ మరి జియోగ్రఫీకి సంబంధించి ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. అంటే మనం ఇప్పటివరకు ఏం చూస్తూ వచ్చామంటే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ గురించి ప్రస్తావన చేస్తూ వచ్చాం. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ సెషన్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో కానీ ఈవెన్ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి, నెంబర్ ఆఫ్ సెషన్స్ చేస్తూ వచ్చాను దీనికి సంబంధించి, ఒకసారి చూడండి అమ్మా. తర్వాత సో ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండి. ఇప్పటి వరకు ఈ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది, జనరల్ ఫిజికల్ జియోగ్రఫీ. నెక్స్ట్ టైం మూవ్ ఆన్ టు దిస్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఇక్కడ నేచురల్ రిసోర్సెస్, వీటన్నిటి గురించి మనం ప్రధానంగా ఏంటి ఫోకస్ చేయాలని చూద్దామండి. చూడండి, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. నేచురల్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, మెరైన్ రిసోర్సెస్, మినరల్ ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా, ఐరన్ ఓర్ బెల్ట్స్ కావచ్చు, క్లియర్. మినరల్ ఎనర్జీ రిసోర్సెస్ ప్రధానంగా ఇక్కడ ఫోకస్ చేస్తూ రావాలి. కన్వెన్షనల్ రిసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్, పునరుత్పత్తి చేయగలిగే వనరులు, పునరుత్పత్తి చేయలేని వనరులు. ఓకే, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. పునరుత్పత్తి చేయగలిగేవి తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైడ్స్, సో జియోథెర్మల్ ఎనర్జీ, ఇవన్నీ కూడా హైడల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు. ఇవి పునరుత్పత్తి చేయగలిగే వనరులు అని చెప్పేసి అంటాం. ఇక్కడ విండ్స్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా క్లియర్. క్రాపింగ్ ప్యాటర్న్, గ్రీన్ రెవల్యూషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, లొకేషనల్ ఫ్యాక్టర్స్. ఒక ఇండస్ట్రీని లొకేట్ చేయాలంటే సో ఏ ప్లేస్లో పెట్టుకుంటే చాలా ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఇండస్ట్రీని లొకేట్ చేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది రా మెటీరియల్ సోర్స్ అనుకోండి, రా మెటీరియల్ సోర్స్ 1, రా మెటీరియల్ సోర్స్ 2, ఇది మార్కెట్ అనుకోండి, ఇది మార్కెట్. అంటే మన ఇండస్ట్రీని ఇక్కడ లొకేట్ చేసుకుంటే మనం ఏదైతే ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తూ వచ్చామో ఇది మార్కెట్ ఇక్కడ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సేల్ చేసుకోవచ్చు. రా మెటీరియల్ సోర్సెస్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీని లొకేట్ చేసుకోవడం వలన రా మెటీరియల్స్ అనేవి దగ్గరలో ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది. క్లియర్. ఇండస్ట్రియల్ లొకేషన్ థియరీ అని చెప్పేసి అంటాం. లొకేషనల్ ఫ్యాక్టర్స్, ఇండస్ట్రియల్ రీజియన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్, రైల్వే, ఎయిర్వే, వాటర్వేస్,
నేషనల్ వాటర్వేస్, తర్వాత పైప్లైన్ నెట్వర్క్స్, పోర్ట్స్ ప్రధానంగా ఫోకస్ చేయాలి. టూరిజం అండ్ ట్రేడ్ పాలసీ, సో వాణిజ్య విధానం, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ కూడా సిలబస్లో మెన్షన్ చేశారు మనకి. తర్వాత మరి హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా ఆంధ్రప్రదేశ్, ఇవే అంశాలు ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో కూడా చదవాలి. అండ్ డెమోగ్రఫిక్స్కి వస్తే సెక్స్ రేషియో, లిటరసీ రేషియో ఏ విధంగా ఉంది, ఏ స్ట్రక్చర్, వర్క్ ఫోర్స్, ఇండియా యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్ కూడా చూడాలి. అండ్ అర్బనైజేషన్, స్లమ్స్, శాటిలైట్ టౌన్స్, టౌన్ ప్లానింగ్, మెట్రోపాలిటన్ రీజియన్స్, ఇవన్నీ కూడా. అండ్ మైగ్రేషన్ విషయానికి వస్తే వలసవాదం, పాపులేషన్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్. ఓకేనా. తర్వాత మరి గమనించినట్లయితే ఇండియా ఈజ్ గోయింగ్ టు బీట్ చైనా ఆల్సో. సో ఫ్రెండ్స్, మరి రేషియల్, ట్రైబల్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా యాజ్ వెల్ as ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఫోకస్ చేయాలి. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ అండి, వివిధ భాషలు మాట్లాడేటటువంటి ప్రజలు సో ఏ విధంగా ఉన్నారు వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న అండ్ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో తీసుకున్న. అండ్ ఇక్కడ రిలీజియస్ గ్రూప్స్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, వాళ్ళకి పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతూ వస్తుందండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా ఆంధ్రప్రదేశ్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి రెఫరెన్స్ పుస్తకాలు ఒకసారి గమనిస్తే జియోగ్రఫీకి, ఎంటైర్ జియోగ్రఫీకి సంబంధించి చూడండి, మనకి ఇక్కడ హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఇది మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. సో దీనికి సంబంధించి ప్రధానంగా మీరు ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఉంటుందండి. ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఓకేనా. లాస్ట్ పాయింట్ ఏదైతే ఇక్కడ డిస్కస్ చేసామో హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా ఆంధ్రప్రదేశ్, దీని విషయానికి వస్తే ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఇది బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇండియా పీపుల్ చూడండి, ఇండియా పీపుల్ ఈ ఎన్సీఆర్టీ మీకు దేనికి బాగా హెల్ప్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇది ప్రధానంగా మనకి చూడండి నేచురల్ రిసోర్సెస్, మినరల్ ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవి ప్రధానంగా మనం ఈ ఎన్సీఆర్టీస్ నుంచి కవర్ చేస్తూ రావచ్చు. సో నేచురల్ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ ఎకనామిక్ జియోగ్రఫీ చాలా వరకు కవర్ అవుతూ వస్తుంది అనమాట ఈ ఎన్సీఆర్టీలో, ఎకనామిక్ జియోగ్రఫీ అనేది. సో ఇందులో ఎకనామిక్ జియోగ్రఫీ బాగా కవర్ అవుతూ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ ఉంటుంది, ఇది ఎకనామిక్ జియోగ్రఫీ ఈ ఎన్సీఆర్టీలో బాగా కవర్ అవుతుందండి. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసాం. ఏంటది? జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ విషయానికి వస్తే అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ కావచ్చు, క్లైమటాలజీ కాన్సెప్ట్స్, ఇవన్నీ కూడా క్లైమటాలజీ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ చూడండి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ బాగా హెల్ప్ అవుతుందండి. ఇది కాస్త ట్రికీగా ఉంటుంది, ఇది మనం సో నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ సెషన్స్ నేను ఈవెన్ యాప్లో పెట్టాను, యూట్యూబ్లో కూడా చాలా వరకు సెషన్స్ పెడుతూ వచ్చాను, మీరు అందరూ కూడా చూడొచ్చు, ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఫాలో అవుతున్నాడు, మీకు నెంబర్ ఆఫ్ సెషన్స్ ఆల్రెడీ పెట్టానండి, ఒకసారి చూడొచ్చు మీరు. ఇంకా గమనించినట్లయితే మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియా, ఇది 9th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇందులో మీకు మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇన్ ఇండియా, ఇండియన్ కాంటెక్స్ట్ అనమాట, చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఐ సజెస్ట్ యూ 6 to 12 ఎన్సీఆర్టీస్ క్లియర్గా చదివితే సరిపోతుందండి. సో ఫ్రెండ్స్, వెరీ బిగినర్స్ అయితే, ఇంతవరకు కోచింగ్ తీసుకోనటువంటి అభ్యర్థులైతే క్లాసెస్ వింటూ రెగ్యులర్గా క్లాసెస్ ఫాలో అవుతూ ఉండాలి. అండ్ రెఫరెన్స్ పుస్తకాలు అవసరమైన చోట చదువుతూ వెళ్తే తక్కువ సమయంలో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే కోచింగ్ తీసుకోవడం అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ సమయంలో మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ టాపిక్ సంబంధించి ఆల్ కార్నర్స్ నుంచి మనకి క్లియర్ కట్ గైడెన్స్ ఉంటుందన్నమాట. దట్స్ ద అడ్వాంటేజ్. టైం కిల్లింగ్ ఉండదన్నమాట. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సమయమే చాలా తక్కువగా ఉందండి. మనకి ఆగస్ట్లో ప్రిలిమ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి ఈ 4 months అనేది చాలా ఎఫెక్టివ్గా, చాలా క్లియర్గా, స్ట్రాటజికల్గా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతామండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, కాబట్టి 6 to 12 ఎన్సీఆర్టీస్, వీటితో పాటుగా చూడండి అవర్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎర్త్ అండ్ సోలార్ సిస్టమ్ కావచ్చు, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అండ్ ఇంకా వీటితో పాటుగా ఏ సర్టిఫికేట్ కోర్స్ ఫ్రెండ్స్, ఏ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ, జీసీ లియాంగ్ అనే పుస్తకం కూడా చాలా బాగుంటుందండి. జీసీ లియాంగ్, సో లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి.
ఏ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జియోగ్రఫీ, ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ బై జీసీ లియాంగ్ అనే పుస్తకం చాలా బాగుంటుంది. హైలైటెడ్ పాయింట్స్తో ఉంటుంది, బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంతవరకు ఇనఫ్ అండి. ఓకేనా. తెలుగు మీడియం అభ్యర్థులైతే తెలుగు అకాడమీ పుస్తకాలు, ఓకేనా, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రధానంగా ఫాలో అవుతూ రావాలి, చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఏడివి రమణరాజు పుస్తకం కూడా బాగానే ఉంటుంది. ఏడివి తెలుగు మీడియం అభ్యర్థులకు వస్తే ఏడివి రమణరాజు ఈ పుస్తకం కూడా బాగానే ఉంటుంది. అయితే ప్రధానంగా ఇవి బాగా హెల్ప్ అవుతాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 6th 12th ఎన్సీఆర్టీస్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ బాగా హెల్ప్ అవుతాయి, చాలా క్లియర్గా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో ఫ్రెండ్స్, ఇది జియోగ్రఫీకి సంబంధించి. మీకు హిస్టరీ, జియోగ్రఫీ, ప్రిలిమ్స్ కాంటెక్స్లో ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చాం. నౌ ఐ వాంట్ టు దిస్. సో ఇండియన్ సొసైటీ, ఇది సో దీన్ని యాడ్ చేస్తూ వచ్చారు కొత్తగా. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ విమెన్ అండి. అండ్ సోషల్ ఇష్యూస్. సో క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, ద హైండ్రన్సెస్ బీయింగ్ ఫేస్డ్ బై ఇండియా అనమాట. మన ఎదుగుదలకి ఇవన్నీ కూడా అడ్డంకులని చెప్పేసి చెప్తాం. క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, ఇవన్నీ కూడా. క్రైమ్ ఎగెనిస్ట్ విమెన్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్, ఎడ్యుకేషన్, ఆనర్ కిల్లింగ్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్కి చూడండి, దీన్ని కవర్ చేసుకోవడానికి సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహూజా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. సో క్లియర్, ఇది చాలా బాగుంటుందండి, ఇది ఫాలో అవుతూ రావాలి. ఓకేనా. ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించి 30 మార్క్స్ అడుగుతారు కాబట్టి చాలా కీలకం. రామ్ అహూజా ఈ పుస్తకం బాగుంటుంది అనమాట. రెగ్యులర్గా మనం అప్డేషన్ చేసుకుంటూ ఉండాలి, న్యూస్ పేపర్తో అప్డేటెడ్గా ఉండాలి. అండ్ వెల్ఫేర్ మెకానిజంకి వస్తే, సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చాలా కీలకం. సో పబ్లిక్ పాలసీస్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్లు కావచ్చు, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, విమెన్, సో డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్ విషయానికి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్లో మనకి ఇవి చాలా, ఈ అంశాలన్నీ కూడా క్లియర్గా కవర్ అవుతాయి. కాన్స్టిట్యూషనల్ స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, విమెన్, డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్ అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈరోజు ఈవెన్ 7 PM సెషన్ అనమాట, ప్రతాప్ సార్ మీకు తీసుకుంటూ వస్తారు. సో ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కన్సాలిడేట్ అప్రోచ్ ఇంకా ఏ విధంగా ఉండాలి, ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ ఇస్తూ వస్తారు. ఈరోజు 7 PMకి మీకు సో ప్రతాప్ సార్ డీల్ చేస్తూ వస్తారు. ఆ సెషన్ కూడా మీరు అటెండ్ కావచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇదనమాట, ఈ బుక్ ఫాలో అవుతూ రావాలి. సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా బై రామ్ అహూజా, ఈ పుస్తకం బాగుంటుందండి. ఓకే. సో ఫ్రెండ్స్, మరి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే 30 మార్క్స్, హ్యూజ్ వెయిటేజ్ ఉంది దీనికి కూడా. సో మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పర్టైనింగ్ టు నేషనల్, సో ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఏ విధంగా చదవాలని అంటే, దీన్ని మనం ప్రధానంగా ఈ విధంగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. రీజనల్ ఆస్పెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఇక్కడ ఫోకస్ ఇవ్వాలి. తర్వాత నేషనల్ ఆస్పెక్ట్స్, ఇంటర్నేషనల్ అండ్ పాలసీస్. మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించి బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఇండియన్ సొసైటీ. క్లియర్. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, పాలసీస్ ఫార్ములేటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఇండియన్ సొసైటీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతూ వస్తాయి, ఎందుకంటే కరెంట్ ఇష్యూస్తో మనం రెగ్యులర్గా అప్డేషన్లో ఉండాలి. ఓకేనా. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్. ఫ్రెండ్స్, మరి కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అసలు ఏంటి రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే, కరెంట్ అఫైర్స్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, ప్రధానంగా జోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఇప్పుడు గమనించిన జోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అంశాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, కుష్యారా నదీ జలాల ఒప్పందం కావచ్చు బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ కావచ్చు. సో కునో పాల్పూర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, అది కూడా రీసెంట్గా వార్తల్లో నిలిచినటువంటి అంశము. ఓకేనా. అంటే జోగ్రఫికల్ ఆస్పెక్ట్స్లో రీసెంట్గా ఉన్నటువంటి అంశాలు. తీస్తా నదీ జలాల ఒప్పందం కావచ్చు, ఇండియా బంగ్లాదేశ్కి ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఎటువంటి కన్క్లూజన్ కూడా లేదనమాట. మమతా బెనర్జీ గారు ఈ తీస్తా నదీ జలాల ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు ఇంతకుముందు కూడా. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి క్లియర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అంశాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. క్లియర్. తర్వాత మరి ఇండియన్ పాలిటీ ఆస్పెక్ట్స్, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 హైలైట్స్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ లాస్ కావచ్చు,
ఇప్పుడు రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అంటే స్టాటిక్ ప్లస్ కాంటెంపరీ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. అయితే మనకు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి రివర్స్ ఆర్థోడాక్స్ ప్రిపరేషన్ అండి. అసలు ఏంటి రివర్స్ ఆర్థోడాక్స్ ప్రిపరేషన్ అంటే, రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ బర్నింగ్ ఇష్యూస్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్నింగ్ ఇష్యూస్ ఫోకస్ చేసి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మనకి మోర్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనం జనరల్గా ట్రెడిషనల్గా స్టాటిక్ చదువుకొని కాంటెంపరీ చదువుతూ వస్తాం. అట్లా కాకుండా రివర్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, రీసెంట్గా ఏ అంశాలు వార్తల్లో నిలిచాయి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఇక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకి తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా మనకి ఎకానమీ, సో ఫ్రెండ్స్ మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కలిపి. సో ఎన్విరాన్మెంట్, క్లియర్, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్, ఇవన్నీ కూడా అనమాట. క్లియర్, సైన్స్ అండ్ టెక్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఇస్రో రీసెంట్గా ఏ విధంగా లాంచ్ చేస్తూ వచ్చాయి, ఎటువంటి శాటిలైట్స్ని నిర్దేశిత కక్షలోకి ఏ విధంగా ప్రవేశపెడుతూ వచ్చింది, ఈ అంశాలన్నీ కూడా రీసెంట్ లాంచెస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. క్లియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. పిఎస్ఎల్వి C-54 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS కావచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-6 కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇస్రో యాజ్ వెల్ యాజ్ నార్త్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కొలాబరేషన్తో ఏ శాటిలైట్స్ని రీసెంట్గా లాంచ్ చేస్తూ వచ్చారు, ఇవన్నీ కూడా చాలా కీలకం. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇస్రో కావచ్చు, ఇవి చాలా కీలకం. గగన్యాన్ 3, చంద్రయాన్ 3 అండ్ మంగళయాన్ 2, ఇవన్నీ కూడా చాలా కీలకం. మిసైల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. సో ఫ్రెండ్స్, సమ్మిట్స్ కావచ్చు, G20 సదస్సు కావచ్చు, హైలైట్స్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఇవి మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ వస్తున్నాం కరెంట్ అఫైర్ సెషన్స్ అనేవి. ఓకేనా, తర్వాత మరి నెక్స్ట్ సెషన్ తీసుకుంటే మెంటల్ ఎబిలిటీ. సో 30 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా మరి సో హ్యూజ్ వెయిటేజ్ ఉంది, 30 మార్క్స్ వెయిటేజ్. సో ఫ్రెండ్స్, లాజికల్ రీజనింగ్ విషయానికి వస్తే అనలిటికల్ రీజనింగ్ బై MK పాండే, ఈ పుస్తకం బాగుంటుందని. అనలిటికల్ రీజనింగ్ బై MK పాండే. సో ఫ్రెండ్స్, అనలిటికల్ రీజనింగ్ బై MK పాండే, ఈ పుస్తకం చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ స్టేట్మెంట్, అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇవి బాగా ఈ అనలిటికల్ రీజనింగ్ బై MK పాండే ఈ పుస్తకంలో చాలా బాగా వివరిస్తూ వచ్చారు కాబట్టి ఆ పుస్తకం బాగా హెల్ప్ అవుతుందండి. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఓకేనా, తర్వాత మరి మెంటల్ ఎబిలిటీ, సో నెంబర్ సిరీస్ అండ్ బేసిక్ న్యూమరసీ విషయానికి వస్తే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే సో ఫ్రెండ్స్, మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి RS అగర్వాల్ బాగానే ఉంటుంది, ఫాలో అవుతూ ఉండొచ్చు. సింప్లిఫికేషన్, డెసిమల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో, ప్రొపోర్షన్, పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ కావచ్చు, యావరేజ్ కావచ్చు, మిక్సర్స్, అలిగేషన్స్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలండి. క్లియర్, సో ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్సెస్, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఓకే, సో ఫ్రెండ్స్, యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఈ విధంగా చదువుకుంటే సరిపోతుంది. క్వాంటిటీ యాప్ట్యూడ్ ఇక్కడ RS అగర్వాల్ మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా, అండ్ వీటితో పాటుగా అనలిటికల్ రీజనింగ్ బై MK పాండే, ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ లాజికల్ రీజనింగ్ సంబంధించి. సో ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం ప్రిలిమ్స్ సిలబస్ గురించి ప్రధానంగా ప్రస్తావన చేస్తూ వచ్చాం. ఇవి ప్రిలిమ్స్కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాధాన్యత అనేది ప్రిలిమ్స్కే ఇవ్వాలి. ఓకేనా, ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ మెయిన్స్కి రావాలి. ఓకేనా, చాలామంది మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ అప్రోచ్తో చదువుతుంటారు, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్తో కూడా చదవచ్చు. ఓకేనా, ఎనీవే ఇట్స్ బేస్డ్ ఆన్ టైమింగ్ అండి, మనకి ఉన్నటువంటి సమయాన్ని బట్టి. మరి చూడండి, మెయిన్స్ విషయానికి వస్తే సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్కి ఇస్తారండి. ఇది ఇంతకుముందు కూడా మనకు ఉన్నటువంటిదే, దీంట్లో పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్గా సెషన్స్ అవుతున్నాయి, మీరు అందరూ కూడా చూడొచ్చు. సంతోష్ సార్ మీకు ఏపీ హిస్టరీకి సంబంధించిన సెషన్స్ రెగ్యులర్గా తీసుకుంటూ వస్తున్నారు. అండ్ మీకు ఈవెన్ యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా సెషన్స్ ఉంటాయి. ఓకేనా, ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పాయింట్స్. మరి ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రధానంగా మీరు రెఫరెన్స్ పుస్తకాలు కూడా అడుగుతూ ఉంటారు. రెగ్యులర్గా సెషన్స్ మేము కండక్ట్ చేస్తున్నామండి, ఈవెన్ యాప్లో కూడా ఉంటాయి, యూట్యూబ్ సెషన్స్లో కూడా ఈ ఏపీ జియోగ్రఫీకి సంబంధించి సెషన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ గమనించండి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులైతే
పి రఘునాథరావు అనే పుస్తకం బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి. అండ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుగు మీడియం అభ్యర్థులైతే జోగినాయుడు పుస్తకం బాగుంటుంది. అండ్ ఆంధ్రుల చరిత్ర బేస్తల హనుమంతరావు పుస్తకం కూడా బాగానే ఉంటుందండి. ఇవి మీరు ఫాలో అవ్వచ్చు ఏపీ హిస్టరీకి సంబంధించి. ఓకేనా. అండ్ తర్వాత గమనించినట్లయితే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్. సో ఫ్రెండ్స్, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడానండి. మీకు లక్ష్మీకాంత్ పుస్తకం బాగుంటుంది. మీకు ఆల్రెడీ చెప్పినాను ఈరోజు 7 PM మీకు ప్రతాప్ సార్ ఏంటంటే సో ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్లియర్ కట్ డిస్కషన్ ఇస్తారు, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తూ వస్తారు. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ ఈ పుస్తకం చాలా బాగుంటుంది. వీటితో పాటుగా ఎన్సీఆర్టీ పుస్తకం చదువుతూ రావాలి. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ తెలుగు వెర్షన్ కూడా ఉంది, మీరు ఫాలో కావచ్చు. దీంతో పాటుగా తెలుగు అకాడమీ పుస్తకాలు కూడా మీరు ఫాలో అయితే చాలా వరకు బాగా హెల్ప్ అవుతాయి. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఎన్సీఆర్టీ, ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఈ లక్ష్మీకాంత్ చదివే ముందు కూడా ఏంటంటే ఎన్సీఆర్టీ పుస్తకం అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అనేటటువంటి ఎన్సీఆర్టీ ఉంటుంది అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అనేటటువంటి సో పుస్తకం ఉంటుంది, ఎన్సీఆర్టీ పుస్తకం. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు వివరణ ఇస్తూ వస్తారనమాట. ద బేసిక్ డిస్టింక్షన్ బిట్వీన్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, అంటే జ్యుడిషియరీ న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్, అండ్ లెజిస్లేచర్ శాసన నిర్మాణ శాఖ ఉన్నటువంటి సో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏంటివన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వివరణ ఇస్తూ వస్తారనమాట. చాలా బాగా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం సో క్లాసెస్ వింటూ ఉండాలి, ఫాలోడ్ బై ఇవి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే. సో ఫ్రెండ్స్, మరి ఇండియన్ ఏపీ ఎకానమీకి వస్తే పేపర్ 2 విషయానికి వస్తే ఇది 75 మార్క్స్కి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇది రెగ్యులర్గా చూస్తూ వచ్చాము. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, ఈవెన్ ప్రీవియస్ సెషన్స్లో కూడా నేను చాలా వరకు వీటి గురించి డిస్కషన్ చేస్తూ వచ్చాను. నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన యూట్యూబ్లో కానీ ఈవెన్ యాప్లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూడండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ కావచ్చు, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐ, మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్, మనీ అండ్ బ్యాంకింగ్ కావచ్చు, మనీ అండ్ బ్యాంకింగ్ సంబంధించి ఇవన్నీ కూడా, మానిటరీ పాలసీ ఆఫ్ ఆర్బీఐస్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా అండి. ఇండియన్ ఎకానమీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్, మనకి స్వాతంత్రం వచ్చినటి నాటి నుంచి ఒక 1991 వరకు ఇండియన్ ఎకనామిక్ కండిషన్ ఒక రకంగా ఉంటుంది. మనం మ్యాక్సిమం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ వస్తాము. అక్కడి నుంచి 1991 నుంచి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇక్కడి నుంచి సో టిల్ టుడే కరోనా పాండమిక్ 1, 2 వరకు కూడా మనకి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇప్పటివరకు ఈ రోజు వరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా చాలా కీలకమండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు నేను ఆల్రెడీ చాలా సెషన్స్ తీసుకుంటూ వచ్చాను. సో ట్యాక్సేషన్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఓకేనా. సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. సో ఫ్రెండ్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్, ఇక్కడ ఏపీ ఎకానమీ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి మెయిన్స్కి వచ్చేటప్పటికల్లా. సో అగ్రికల్చర్, అలైడ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇవి ఏపీ కాంటెక్స్లో కూడా ప్రధానంగా చదువుతూ రావాలి. ఇండియన్ ఎకానమీ వస్తే ఏపీ ఎకానమీ కూడా వుడ్ బికమ్ వెరీ ఈజీ అండి, పెద్ద కష్టం అయితే కాదు. ఓకే. సో ఫ్రెండ్స్, మరి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈ 11th క్లాస్ ఎన్సీఆర్టీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. బేసిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చదవాలి. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే మరి తెలుగు అకాడమీ పుస్తకాలు ఫాలో అవుతూ రావాలి. సో ఇంట్రడక్షన్ టు మైక్రో ఎకనామిక్స్ అనేటువంటి పుస్తకాలు ఉంటాయి. 11th and 12th ఎన్సీఆర్టీ పుస్తకాలు ఉంటాయి, ఇవి కూడా ఫాలో అవుతూ రావాలి. అండ్ తర్వాత ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ సెలెక్టివ్గా చదవాలి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే సో ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి కావచ్చు. ఓకేనా. సో ఈవెన్ మనకి తెలుగు అకాడమీ పుస్తకాలు చాలా బాగుంటాయి. ఓకేనా. యూ కెన్ ఫాలో సో తెలుగు అకాడమీ బుక్స్ ఆల్సో, తెలుగు మీడియం అభ్యర్థులు అయితే. సో ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పినాను పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు అకాడమీ పుస్తకాలు బాగుంటాయి. ఓకేనా. అండ్ ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి, ఈ పుస్తకం కూడా బాగానే ఉంటుంది, మీకు ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఫాలో అవ్వచ్చు. ఓకే. అండ్ ఫ్రెండ్స్, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు మెయిన్స్లో. చూడండి, మరి నేషనల్ సైన్స్ అండ్ టెక్ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీస్. రీసెంట్ ఇక్కడ చూడండి, రీసెంట్లీ ఇన్ ద న్యూస్ స్పేస్ పాలసీ 2023, స్పేస్ పాలసీ 2023 హైలైట్స్ విచ్ ఇస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అండి. నేను ఆల్రెడీ స్పేస్ పాలసీ 2023 హైలైట్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో రీసెంట్గా నేను కవర్ చేస్తూ వచ్చాను.
అది మీరు అందరూ ఫాలో కాగలరని మనవి. స్పేస్ పాలసీ 2023 హైలైట్స్, అంతరిక్ష విధానం 2023 యొక్క కీ హైలైటింగ్ పాయింట్స్ ఏంటి, అవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ వచ్చాను. డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా అనమాట. సో తాజా అంశాలని ప్రధానంగా మనం కవర్ చేస్తూ రావాలి. సో ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీకు మురళీకృష్ణ సార్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకుంటూ వచ్చారు. ఆయన యొక్క వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో చాలా వరకు మేము అప్లోడ్ చేస్తూ వచ్చాము. ఒకసారి చూడండి, వెరీ క్లియర్గా ఉంటాయి. సో క్లియర్ జూమ్ సెషన్స్లో సార్ తీసుకుంటూ వస్తున్నారు, అవన్నీ కూడా చూడండి అమ్మ ఒకసారి. మీకు క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ కోర్స్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. సో ఫ్రెండ్స్, అవన్నీ కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఆల్రెడీ యాప్లో మీకు అందుబాటులో ఉంది. ఓకేనా, ఇవన్నీ కూడా సార్ డిస్కస్ చేస్తూ వచ్చారు. సో ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీచే ఒక్కొక్క టాపిక్ కూడా మీకు డీల్ చేయడం జరుగుతూ ఉందండి. ఓకేనా, ఇవన్నిటికి సంబంధించి కూడా క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మరి ఇక్కడ చూడండి, ఈ టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అప్లికేషన్ సంబంధించి సో వాట్ ఈస్ ది శాటిలైట్, హౌ ఇట్ ఈస్ లాంచ్, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్స్, రీసెంట్ లాంచెస్. ఓకేనా, తర్వాత గమనించినట్లయితే సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇస్రో గురించి మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను. సో గగన్యాన్ 3, చంద్రయాన్ 3, మంగళయాన్ 2. ఈ మంగళయాన్ 2ని మార్స్ అంగార గ్రహం మీదకి పంపించనున్నారనమాట. ఓకేనా, సో ఇలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఇస్రో ఏంటి, మిసైల్ టెక్నాలజీ, ఇవి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. సో హైలైటెడ్ పాయింట్స్ అనమాట. స్పేస్ పాలసీ 2023 హైలైట్స్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు సార్ ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వచ్చారు. క్లియర్, ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా మిషన్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్, ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అండి. సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, న్యూక్లియర్ టెక్నాలజీ, సో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. సో ఫ్రెండ్స్, ఈ అంశాలన్నీ కూడా మీకు సార్ ఆల్రెడీ డిస్కస్ చేస్తూ వచ్చారు, మీరు చూడొచ్చు యూట్యూబ్లోను యాప్లో కూడా. సో ఈ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ అండి. సో ఎనర్జీ గురించి నెంబర్ ఆఫ్ సెషన్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీకి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ గురించి ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఈ థర్డ్ పాయింట్ తీసుకున్నట్లయితే చూడండి, స్టాక్హామ్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా సైట్స్ కన్వెన్షన్ కావచ్చు, బాసెల్ కన్వెన్షన్, కీటో ప్రోటోకాల్, సో మినామాతా కన్వెన్షన్ ఆన్ మెర్కురీ, సో కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ CBD, ద కార్టాజునా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ, నగోయా ప్రోటోకాల్, కన్వెన్షన్ on the conservation of migratory species of wild animals, Paris Agreement. సో 2015 ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క హైలైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా. సో గ్లోబల్ టెంపరేచర్స్ని లెస్ దాన్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే విధంగా చూసుకోవాలి, ప్రిఫరబిలీ టు లెస్ దాన్ 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇట్స్ లీగలీ బైండింగ్ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు. సో ఈ కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్, వీటన్నిటికీ సంబంధించి ఏ విధంగా అడ్రస్ చేస్తూ వచ్చాయి డిఫరెంట్ ఇష్యూస్ని, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో కవర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అంశాలు ప్రధానంగా ఫోకస్ చేయాలి. కీటో ప్రోటోకాల్, దోహా అమెండ్మెంట్ టు ద కీటో ప్రోటోకాల్ కావచ్చు, ఇవి ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఓకేనా, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి, ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, సో యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఇవన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను, ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్స్, ప్రోటోకాల్స్ ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. క్లియర్, ఇవన్నీ కూడా విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అంశాలు ప్రధానంగా ఫోకస్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈచ్ కాన్సెప్ట్ ఫాలోడ్ బై MCQ ప్రాక్టీస్ అనేది చాలా కీలకం. అండ్ అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ వైజ్ అండ్ ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు కూడా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. సో ఈ విధంగా సిస్టమేటిక్గా సో చదివినట్లయితే డెఫినెట్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించగలరండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి బేస్డ్ ఆన్ NCERT బుక్స్ మీకు విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది బాగానే ఉంటుంది, ఫాలో కావచ్చు తెలుగు మీడియా అభ్యర్థులు అయితే. అండ్ సో ఫ్రెండ్స్, ఇక్కడ రవి P. అగ్రహారి సైన్స్ అండ్ టెక్నాలజీ, టాటా మెగ్రాయిల్స్ వాళ్ళది చాలా బాగుంటుంది, ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్తో అప్డేషన్లో ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఇంకా గమనించినట్లయితే అండ్ ఈవెన్ కరెంట్ ఈవెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీరు సో ఫ్రెండ్స్, హిందూ న్యూస్ పేపర్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ తెలుగు పీపుల్ అయితే సో ఈనాడు కానీ సాక్షి కానీ మీకు ఏదైతే బాగా హెల్ప్ అవుతుందంటే ఆ న్యూస్ పేపర్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ తెలుగు ఏ న్యూస్ పేపర్ మీకు కంఫర్టబుల్గా ఉంటే అది మీరు ఫాలో కావచ్చు. ఓకేనా, అండ్ ఇంకా గమనించినట్టయితే మరి సో ఫ్రెండ్స్, మరి
ప్రింట్ మీడియా అండ్ ఇంకా గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేటప్పటికల్లా ప్రింట్ మీడియాతో పాటుగా ఈ విధంగా హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, తెలుగు న్యూస్ పేపర్స్ కావచ్చు ఫాలో అవుతూ రావాలి. ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా వరకు మంచిదండి. అందులో నేషనల్, ఇంటర్నేషనల్, బిజినెస్ న్యూస్ కేటగారికల్గా ఉంటుంది, మీరు ఫాలో కావచ్చు. ఈవినింగ్ 9 to 9:15 న్యూస్ ఉంటుంది, మీరు న్యూస్ వినొచ్చు. 9:15 to 9:30 ఏంటంటే స్పాట్లైట్ డిస్కషన్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ వచ్చి డిస్కషన్ చేస్తూ ఉంటారు ఆ పర్టికులర్ బర్నింగ్ ఇష్యూస్ సంబంధించి, అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నేషనల్ ఛానల్స్ కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు, బర్నింగ్ ఇష్యూస్ సంబంధించి డిబేట్స్, డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అవి మీరు ప్రధానంగా ఫాలో అవుతూ ఉంటే తక్కువ సమయంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. ఆల్ ఇండియా రేడియో న్యూస్ యాప్, న్యూస్ ఆన్ ఏఆర్ అనేటటువంటి యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ ద బిజినెస్ ఫ్రంట్ లైన్ అనేటటువంటి యాప్ కూడా మీకు ద బిజినెస్ ఫ్రంట్ లైన్ అనేటువంటి యాప్ కూడా మీకు బాగా ఎకానమీ న్యూస్ కవర్ అవుతుంది. ఇది మీకు మెయిన్స్కి బాగా హెల్ప్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా. ఇవన్నీ కూడా నేషనల్ ఛానల్స్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అండ్ తెలుగు ఛానల్స్ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ బాగా హెల్ప్ అయినటువంటి ఛానల్స్ని మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు అండి. ఓకేనా. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫ్రెండ్స్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు, రెఫరెన్స్ బుక్స్. ఓకే. అండ్ ఫ్రెండ్స్ ఇది మీకు బ్రీఫ్గా కరెంట్ అఫైర్స్ కూడా ఏవే ఫాలో అవుతూ ఉండాలి అనేది మీకు చెప్తూ వచ్చాను. ఈవెన్ ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా చాలా కీలకమని చెప్తూ వచ్చాను. కరెంట్ అఫైర్స్ అనేవి ఈచ్ సబ్జెక్ట్తో లింకప్ చేసి అడుగుతారు, కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా కీలకం అనమాట. ఓకేనా. కరెంట్ అఫైర్స్ సంబంధించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను, ఏ సోర్సెస్ నుంచి ప్రధానంగా ఫాలో అవుతూ రావాలని చెప్పేసి. అండ్ నెట్ సర్ఫింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ మినిస్ట్రీస్ వెబ్సైట్స్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కావచ్చు, బడ్జెట్ ఎకనామిక్ సర్వేస్ కావచ్చు, ప్రధానంగా ఫోకస్ చేస్తూ రావాలి. ఓకే. దిస్ వాట్ ఫ్రెండ్స్, ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్ ఆల్ ద టైమ్. ఇది చాలా వరకు మీకు హెల్ప్ అవుతుంది బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. అండ్ టైమ్ మేనేజ్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రిపరేషన్, అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ వెరీ క్రూషియల్. గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్ ఆల్ ద టైమ్, మీకు చాలా వరకు హెల్ప్ అవుతూ వస్తాయి. అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్ వేర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. ఫ్రెండ్స్ ఇది సిస్టమాటిక్ ప్రాక్టీస్ వలన మీకు వస్తూ ఉంటుంది. ఓకే. దీస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. నూతన సిలబస్ ప్రకారం ఈ విధంగా సిస్టమాటిక్గా మీరు చదివితే డెఫినెట్గా అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించగలరు. ఫ్రెండ్స్ మా డిస్కషన్ కానీ నచ్చిన లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ RCA రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. క్లిక్ ఆన్ దిస్ లింక్ అండ్ జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్. అండ్ ఎవ్రీ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ను కూడా పిన్ చేయడం జరిగింది. ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.